ఆరాధించింది. అంటే ఆవిడ వేదనంతా కూడా దేవుని ఎడల దేవుని ముందు వ్యక్తపరిచింది కదా. ఆవిడకి సుఖం లేకోకుండా ఇంకా దేవుని లీనమైపోయింది ఇంకా బిడ్డ కోసం కదా. ఆ నిందను తీసివేయమని దేవునికి ఎంతగానో మొరపెట్టింది కదా. దేవుని సన్నిధికి వెళ్ళి ఇంకా దుఃఖ ప్రాంతురాలుగా దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ఎంతగానో ప్రార్థన చేసింది బిడ్డ కోసం కదా. ఎంతగానో తను తగ్గించుకుంటూ దేవుని ఎడల ఎంతగానో భయభక్తి కలిగి చాలా తగ్గించుకుంటూ అన్న ప్రార్థన చేసింది కదా. అది ఆరాధన కూడా అంటారు చాలా మంది. కాబట్టి మనం కూడా ప్రార్థన చేసిన ఆరాధన చేసిన మనం కూడా ఎలా చేయాలి? మనం విరిగి నలిగిన హృదయముతో దేవునికి మనము సమర్పించాలి. అటువంటి సమర్పణ జీవితం కలిగి ఉంటే దేవుడు మన ఎడల ఎంతగానో ఆయన సంతోషించేవారుగా ఉంటారు కదా. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆరాధన చేయాలి, కృతజ్ఞత భావం కలిగిన వారిగా ఉండాలి. అయితే ఇక్కడ ఇంకో వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడే నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల అంత మేలు. మనం ఏం చేయాలి? దేవుని మాటను అంగీకరించేవారుగా ఉండాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి మనకి గుర్తు చేస్తారు. ఇశ్రాయేలు ప్రజల గురించి మనందరికీ తెలుసు కదండి. ఇశ్రాయేలు ప్రజలు ఎంత గొప్ప కార్యాలు చూశారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 9 అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన పిసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుంది కదా. ఇశ్రాయేలు ప్రజలు ఎంత బాధ పెట్టారండి దేవుణ్ణి కదా. వాళ్ళని దేవుడు ఆ దాసత్వం నుంచి, ఆ ఐగుప్తీయులు దాని నుంచి, దాస్యం నుంచి దేవుడు వాళ్ళని మోషే గారి ద్వారా విడిపించి 40 సంవత్సరాలు కూడా దేవుడు వాళ్ళు వేసుకున్న బట్టలు పాతగలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు. వాళ్ళకి దాహం అంటే నీరు ఇస్తూ, బండ నుంచి నీళ్ళు ఇస్తూ, పై నుంచి పూరేళ్ళని కురిపిస్తూ ఎంతగానో మన్నాతో దేవుడు వాళ్ళని పోషిస్తూ వచ్చాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఆ ఉపకారాలన్నీ మర్చిపోయి మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, మేము అక్కడే ఉందో కదా, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి ఇటువంటి బాధలు పడడానికి తీసుకొచ్చామని మోషే గారి మీద ఎంత కొనుక్కున్నారండి వాళ్ళు, సేవకుడి మీద కదా. మన అవన్నీ చూస్తూనే ఉన్నాం. ఎన్ని కార్యాలు చేశారు, అద్భుత కార్యాలు చేశారు దేవుడు. పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై, వాళ్ళ చెప్పులు కూడా అరిగిపోలేదు. అంతగా దేవుడు పోషిస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా దేవుని ఎడల వాళ్ళు వ్యతిరేకమైన మనసు కలిగి జీవించారు కదా. అవన్నీ కూడా మర్చిపోయి దేవుణ్ణి ఎంతగానో దుఃఖపెడుతూ వచ్చారు. ఈనాడు రక్షించబడిన ప్రజలు